జిల్లా హాస్పిటల్‌లో ఉండాలి. హ్మ్. పెట్టాలి అనేది డిమాండ్‌లు. అచ్చచ్చా! ఇప్పటికైతే ఏమి జరగలేదు. మెంటల్ హాస్పిటల్‌లో పెట్టాలంటే ముందు అతన్ని ఇంపీచ్‌మెంట్ చేయాలి. హ్మ్. ఇంపీచ్‌మెంట్ చేయాలంటే జేడీ వ్యాన్స్ తర్వాత క్యాబినెట్‌లో పెట్టి హ్మ్. ఒక రికమెండేట్ చేయాలి. ఇతను ఫిజికల్లీ అండ్ మెంటల్లీ మెంటల్లీ ఫిట్ స్టేబుల్డ్. కాదు. హ్మ్. ప్రెసిడెంట్‌గా అనేది చేయాలి. అది కాంగ్రెస్‌కి 21 రోజులు టైం ఉంటది. 21 రోజుల్లో కాంగ్రెస్ దాన్ని ఓకే చేస్తే అప్పుడవుతుంది. అప్పుడు సెనేట్‌కి పంపిస్తారు. హ్మ్. సెనేట్ ట్రయల్ జరుగుతుంది. ట్రయల్‌లో కన్విక్షన్ గాని పడితే ఇతనికి లేదా ఇతను మెంటలీ ఫిట్టా కాదా అనేది సెనేట్ డిసైడ్ చేస్తుంది. అంటే హ్మ్. సైకాలజిస్ట్‌ల దగ్గర టెస్టులు చేయిస్తారు. హ్మ్. అట్లాగే ఇతను తీసుకున్న చర్యల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి ఇవన్నీ అసెస్ చేసుకొని హ్మ్. సెనేట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే సెనేట్‌లో గాని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఈ 2 కలిపి అమెరికాలో కాంగ్రెస్ అంటారు. హ్మ్. కాంగ్రెస్ అంటే పార్లమెంట్ లాగా. సో ఈ రెండిట్లో కూడా ప్రస్తుతానికైతే ట్రంప్‌కి మెజారిటీ ఉంది కాబట్టి ఆ ప్రమాదం లేదు. హ్మ్. కానీ యుద్ధం గాని మళ్ళీ గాని స్టార్ట్ అయితే మాత్రం ఓకే. ఎందుకంటే 2 వారాలు గ్యాప్ ఇచ్చారు. యాక్చువల్‌గా ఏందంటే ట్రంప్ మీద ఇంపీచ్‌మెంట్ పెట్టాలని పెద్ద ఎత్తున నిన్న మొన్న చాలా మంది డిమాండ్ సెనేటర్లు చేశారు. వీళ్ళంతా డిమాండ్ చేశారు. ఈవెన్ రిపబ్లికన్స్ సెనేటర్లు కూడా చాలా మంది ఇది ప్రైవేట్‌గా ఓపెన్‌గా చెప్పకపోయినా ఎందుకంటే ఎవరికీ ఇది ఇష్టం లేదు. ఇంత పెద్ద ఒక నాగరికతనే తుడిచిపెట్టేస్తానని మాట్లాడిన హ్మ్. ఏకైక ప్రెసిడెంట్ ఇతనొక్కడే చరిత్రలో. అవును. ఎవరు చేయలేదు ఈ సాహసం. ఎందుకంటే పర్షియా నాగరికత అనేది గొప్ప నాగరికతల్లో ఒకటి. హ్మ్. మన సింధు నాగరికత, పర్షియా నాగరికత, మెసొపొటేమియా ఇవన్నీ పురాతన నాగరికతలు ప్రపంచానికి ఎంతో ఇచ్చాయి ఈ నాగరికతలు. అవును. అలాగే పర్షియన్ కూడా ఎంతో ఇచ్చింది ప్రపంచానికి. అలాంటి నాగరికతను తుడిచిపెట్టడం ఏంటండి అసలు అవును. అర్థం కాకుండా ఉంది. అంటే ఇతను ఎవడైనా మెంటల్ బ్రెయిన్ కనీసం ఆవగింజంత అసలు బ్రెయిన్ బుర్రున్నా ఉండేవాడు కూడా గూడా ఆ అట్లా డైలాగ్ మాట్లాడడం, అవును. ఒక దేశాన్ని గురించి అంత నీచంగా మాట్లాడడం. సో ఆ ప్రజల్ని పైగా ఇది వార్ క్రైమ్ కూడా. హ్మ్. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే లక్కీగా ఏదో యుద్ధం ఆగింది టెంపరరీగా కానీ ఆయన చెప్పినట్టుగా జరుగుంటే ఆ, ఇతను ఒక్కడే పోడు. ఆ మిలిటరీ అధికారులు అందరూ కూడా రేపు వార్ క్రైమ్ లో ఇరుక్కుంటారు. అవును. ఇట్లాంటివన్నీ జర్మనీలో చూసాం మనం. హ్మ్. జర్మనీలో న్యూరంబర్గ్ ఇలాంటివన్నీ జరిగాయి, ట్రయల్స్ జరిగాయి. వీళ్ళేమి ఇతను కాకపోతే 89 ఏళ్ళు కాకపోతే ఇంకో 10 ఏళ్ళకి చచ్చిపోతాడేమో కానీ అవును. ఆ రకంగా ఎస్కేప్ అవుతాడేమో కానీ ఖచ్చితంగా ఇతను మిగిలిన కూడా వాళ్ళందరూ కొన్నేళ్ల ఇరుక్కు పాటు జైల్లో ఉంటాడు. ఇతను కూడా ఇతనికి మెయిన్ బాల్ అయితే మెంటల్ హాస్పిటల్ హోమ్స్ లో పెడతారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే చాలా మంది మాట్లాడినారు మార్నింగ్ నుంచి డిబేట్లు చూస్తున్నాను. హ్మ్. అమెరికా సెనేటర్లు వాళ్ళు మాట్లాడేదేమంటే ఒకవేళ యుద్ధం ఆగినా కూడా అతన్ని ఖచ్చితంగా ఇంపీచ్ చేయాలి. అతన్ని పోస్టు తీసేసి అతన్ని అసైలంలోకి మెంటల్ దీంట్లోకి పంపించాలి హ్మ్. అనేదే డిమాండ్ చేస్తున్నారు. అది జరిగే అవకాశం కూడా ఉంది. ఓకే. ఎందుకు ఉందంటే రేపు పొద్దున నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ఇప్పుడు ఇతనికి మెజారిటీ చాలా నామినల్ గా ఉంది. హ్మ్. అందులో ఇప్పుడు 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి ఇటు 33 సెనేట్ దీనికి జరగబోతున్నాయి సీట్లకి. ఇందులో తేడాలు వచ్చాయనుకో అవును. ఖచ్చితంగా కాంగ్రెస్ లో మెజారిటీ కోల్పోతారు. కోల్పోయినప్పుడు ట్రంప్ ని ఇంపీచ్మెంట్ పెడితే ఓకే అవుతుంది. హ్మ్. లాస్ట్ టర్మే 2 సార్లు పెట్టారు ఇతని మీద. ఇంత స్థాయిలో లాస్ట్ టర్మ్ జరగలేదు. ఇప్పుడు ఏంటంటే అందరూ షాక్ అవుతున్నారు. అమెరికాలో ఉన్న అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ట్రంప్ బిహేవియర్ చూస్తే షాక్ అయ్యారు, భయపడుతున్నారు. హ్మ్. ఎందుకంటే అమెరికా కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ అనుకుంటే న్యూక్లియర్ బాంబ్ వేయొచ్చు. మిగతా వాళ్ళు ఇది చేయొచ్చు కానీ మిగతా వాళ్ళంతా తీసేశాడు కదా. తనకు అనుకూలమైన వాళ్ళనే పెట్టాడు. అవును. కనీసం 2 డజన్ల మంది అధికారుల్ని 4 స్టార్ ఉన్న మిలిటరీ ఆఫీసర్లంతా పక్కన పడేశాడు ఇతను. సో ఇది ఉన్మాదకరమైంది. ఇది అమెరికాకు, ఇరాన్కు, ప్రపంచానికి డేంజరస్. హ్మ్. అంటే ఒక్కడి చేతిలో అమెరికా లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీ ఇట్లాంటి ఒక మెంటల్ స్టేబుల్ గా లేని వ్యక్తి చేతిలో పెట్టేస్తే ప్రపంచం ఏమైపోతుంది? ఒకప్పుడు హిట్లర్ ఇలాగే కొన్ని లక్షల మంది ఒక అవును. చూసినే 60 లక్షల మందిని చంపాడు హిట్లర్. హిట్లర్ కావచ్చు, పోల్ పాట్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇలాంటి నియంతలు లక్షలాది మంది ప్రజల్ని చంపారు. వాళ్ళకి ఎందుకంటే మెంటల్ స్టేబుల్ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అవును. ఇతను కూడా అంతే. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలుసా అండి? ఈ 40 రోజుల్లో గాని మొత్తం ఎవరో మీమ్స్ పెట్టారు. మొత్తం అవును. అతను క్లమ్జీ ఏ చేశాడు. రోజు ఏమేమి మాట్లాడాడని అన్ని పెట్టారు. అవి అవును. గాని చూస్తుంటే మన అసలు మనిషా ఇతను?